ఇప్పుడే 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే, సాహసం శ్వాసగా సాగిపో 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 ఇలా మూవీ గూడా అలా సాగుతూనే పోతుంటుంది. సినిమా వరస్ట్‌గా ఉందా అంటే, వరస్ట్‌గా అయితే లేదు. అలాగని అదిరిపోయిందా అంటే, అలా గూడా లేదు. జస్ట్ ఓకే అనిపించింది. డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక స్టార్ హీరోకు తన 100 మూవీకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. సో దీనికి ఆయన ఫ్యాన్ హెల్ప్ చేస్తాడు. సో ఈ విషయం తెలుసుకున్న స్టార్ హీరో తన ఫ్యాన్ను కలవడానికి బయలుదేరుతూ దారి మధ్యలో తన ఫ్యాన్ గురించి తెలుసుకోవడం. సో ఫైనల్గా తను ఫ్యాన్ను కలుసుకున్నాడా లేదా అన్నదే స్టోరీ. ఈ ట్రాక్ను వదిలేస్తే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తము రెగ్యులర్ తెలుగు సినిమా. హీరో ఎక్కడో ఒక రిమోట్ లంకా విలేజ్ నుంచి వచ్చింటాడు. బాగా డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇది వాళ్ళ ఫాదర్కి తెలిసి, అరే నువ్వెంతరా, నీ బతికెంతరా అంటాడు. సో అప్పుడు మనవాడు హీరో అమ్మాయి వాళ్ళ ఫాదర్కు ఛాలెంజ్ చేస్తాడు, నేనేంటో నా బతికేంటో చూపిస్తా అని. కట్ చేస్తే మనవాన్తో పాటి వాళ్ళ ఊరును కూడా టాప్లోకి తీసుకెళ్ళినాడు. ఫైనల్గా అమ్మాయి ఫాదర్ ఒప్పుకున్నాడు, కూతుర్ని ఇచ్చినాడు. ఇదే మిగతా స్టోరీ. నేను చెప్పింది విన్న తర్వాత ఇది బాగా ప్రెడిక్టబుల్గా అనిపించిందా లేదా? సేమ్ ఫీలింగే నాకు కూడా కలిగింది సినిమా చూస్తున్నప్పుడు. బాగా ప్రెడిక్టబుల్ అనిపించింది. పైగా బాగా లెంత్కి కూడా ఉంది. అక్కడక్కడ ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్లో ఆ లంకా విలేజ్లో ఒక ఉత్సవం ఏదో జరుగుతుంది. సో ఆ సీక్వెన్స్ బాగుంది. అమ్మాయి ఇక్కడికి రావడము, సో అక్కడ హీరో షూటింగ్ జరుగుతుందని మనవాడు అక్కడ బనానా ఎపిసోడ్, అది బాగున్నాయి. దాని తర్వాత థియేటర్లో కిస్సింగ్ సీను. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే రామాయణం ఎపిసోడ్, అది కూడా బాగుంది. ఇంకా క్లైమాక్స్ బాగుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. నచ్చని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సినిమా క్యాప్షన్ ఏంటి? బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అన్నారు. ఈ ట్యాగ్ చూసిన తర్వాత మనం ఏమనుకుంటాము? ఓహో, దీంట్లో ఈ ఫ్యాన్ అనేవాడు హీరో కోసము ఏమేమో చేసింటాడేమో, చూస్తేనే మనకు ఒళ్ళు జలధరిస్తాయేమో అనుకుంటాం. ఎందుకంటే ప్రజెంట్ సినారియో అలాగనే ఉంది. అంటే ఎక్కడో మనం పేపర్లలోనో ట్విట్టర్లోనో చూస్తుంటే అదే ఫ్యాన్ వార్ మధ్యలో ఒకరినొకరు పొడుచుకునేటివి, ఒకడు అమ్మ నగలు అమ్మి థియేటర్కి పోయినది, ఒకడు దారి మధ్యలో సో సర్కస్ ఫీట్లు చేస్తూ చచ్చిపోవడం, ఇలాంటివేవో చాలా ఎక్స్ట్రీమ్లు ఉంటాయేమో అనుకుంటాం. బట్ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. అంత సాఫిస్టికేటెడ్గా సూపర్ఫిషియల్గా ఉంటాయి. ఏది విజువల్గా ఉండదు, అన్ని వర్బల్గానే ఉంటాయి. అంతా చూసిన తర్వాత దీనికంటే నేనింతే సినిమా ఒకటి ఉంటుంది, పూరి జగన్నాథ్ది. సో దాంట్లో సాయిరామ్ శంకర్ అంటే పూరి జగన్నాథ్ వాళ్ళ బ్రదరు ఇట్లే ఫ్యాన్ బాయ్గా ఒక క్యారెక్టర్ వేసింటాడు. సో ఆ క్యారెక్టర్ ఫార్ 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 బెటర్ అనిపించింది. దాంట్లో వాడి యాక్షన్స్ కావచ్చు, అవి చాలా భయంకరంగా ఉంటాయి. డబ్బులు అప్పు చేస్తాడు, గొడవలు పడతాడు, మదర్ ఏదో ఆ మంగళసూత్రం ఏదో అమ్మడానికి ట్రై చేస్తాడు, ఎక్స్ట్రీమ్ స్టెప్పులు తీసుకుంటాడు. సో ఇంత కాకపోయినా సరే, ఇప్పటికీ అప్పటికి ట్రెండ్ మారింది, ఇప్పుడు సాఫిస్టికేటెడ్ ఫ్యాన్స్ ఉన్నారు, అలా కూడా చెప్పడానికి ఏం లేదు. బయట చూస్తే మొత్తం చాలా ఇదిగానే ఉన్నారు. బట్ అలాంటిది ఒక్కటంటే ఒక్క సీన్ లేదు. దీనికి బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని ఎలా పెట్టినారో మరి నాకు తెలియదు. అంటే వాళ్ళ ఉద్దేశం వేరేమో, ఈ ట్యాగ్ను పట్టుకొని నేనే రాంగ్ పర్సెప్షన్లో చూసినట్టున్నా. అలాంటి ఛాన్స్ అయితే దీంట్లో చాలా ఎక్కువ ఉండింది. లంక విలేజ్ అని ఉంటుంది, బాగా రిమోట్ విలేజ్. అక్కడ నుంచి వచ్చిన ఒక కుర్రాడు, ఈ కుర్రాడు ఒక సూపర్ స్టార్ను ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు అంటే వీడి ఇన్నోసెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఇన్నోసెన్స్ అది ఎస్టాబ్లిష్ చేస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ ఫ్యాన్ క్యారెక్టర్ కూడా, అంటే రామ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంటెలిజెంట్గా మారిపోతుంది, చాలా స్మార్ట్గా మారిపోతుంది, మళ్ళీ రెగ్యులర్ హీరో లాగానే అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొంచెం ఇన్నోసెంట్గానే ఉంటుంది క్యారెక్టర్. ఇలాంటి రిమోట్ విలేజ్ నుంచి వచ్చినాడు అన్నప్పుడు ఇలాంటి సీన్లు ఇంకా బాగా పడే ఛాన్స్ ఉండింది. బట్ అవి ఎందుకు ఏమో మరి వదిలేసినారు. ఎంతసేపు ఉన్నా ఆ లవ్ చుట్టూ ఉంటుంది, లేదంటే థియేటర్ల దగ్గరికి పోవడము, టికెట్లు కావాలా, నాకు టికెట్లు ఇవ్వండి, లేకపోతే థియేటర్ మీద రాలేయడం, ఇది తప్ప అంటే ట్రూ ఫ్యాన్ ఎలా ఉంటాడు అనేది అయితే అట్లీస్ట్ సినిమాటిక్గా చెప్పినా బాగుండేది. నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ ఇదంతా నాకు ఒక 10-15 మినిట్స్ ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఏంటిది ఇలా ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఈ సినిమాలో టోటల్గా 3 ట్రాక్స్ ఉంటాయి. ఒకటి అదే హీరో ఫ్యాన్ మధ్యలో ఒకటి లవ్ స్టోరీ, ఇంకొకటి విలేజ్కి సంబంధించిన. ఈ 3 ట్రాకులు ఉండడం వల్ల దేనికి ప్రాపర్ న్యాయం చేయలేదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఫస్ట్ అదే సూపర్ స్టార్ ఫ్యాను. సో హీరో అనేవాడు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు, దానికి ఫ్యాన్గా హెల్ప్ చేసినాడు. అభిమానంతో వాడిని కలవాలనుకోని బయలుదేరుతాడు హీరో. స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్తుంటాడు. ఇక్కడ ఆడు హీరో అనేవాడు తన ఫ్యాన్ గురించి విన్నప్పుడు వానికి ఎక్కడో 1-2 సీన్స్ అన్న
అది కదిలియాల మనిషిని. ఏదో వాడు డబ్బిచ్చినాడనే మోమాటంతో పోతున్నట్టుంది తప్ప రియల్‌గా వీడు చేసిన యాక్ట్‌లయితే ఏం లేదు. అంటే హీరోకేమన్నా అనిపిచ్చి ఆయన అక్కడ ఓవర్‌గా స్క్రీన్ మీద ఫీల్ అయితున్నాడు తప్ప, యాజ్ ఏ ఆడియన్స్‌గా నాకైతే ఆ ఫీలింగ్ ఏం లేదు. ఒరిజినల్‌గా ఏం చేసినాడు అంటే చెయ్యి కోసుకున్నాడా, ఇలాంటివన్నీ చూపించాలని కాదు. బట్ ఫ్యానిజం అంటేనే ఏంటి, ఒక పిచ్చి కదా! ఆ పిచ్చి ఎక్కడ నాకు కనిపియలేదు. డైలాగ్స్‌లో కనిపించింది తప్ప విజువల్‌గా కనిపియలేదు. నెక్స్ట్ అదే లంక అనేది ఒక రిమోట్ విలేజ్ చూపిస్తుంటారు. దీన్ని ఫస్ట్ హాఫ్‌లో ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ జేసింటే, సెకండ్ హాఫ్ వాళ్ళే చెప్పే సీన్‌లకు మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు? ఇలాంటివి ఏం చెప్పింటే బాగుండేది. అదే విజువల్‌గా. ఏదో ఊరికే ఒక చిన్న పిల్లలకు మెడలో ఏదో అది గంటలు కట్టి ఇదొక్కటి తప్ప. అది కూడా అంతే. అదొక్కటే ఇంక విజువల్‌గా. మిగతాదంతా అన్నీ వర్బలే అవి కూడా. కట్ చేస్తే సెకండ్ హాఫ్‌లో ఇది పెద్ద ఇదే అయిపోతది. ఆ ఊరు గురించి అదంతా అదే సెకండ్ హాఫ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంక టోటల్‌గా సినిమా ఎక్కడో ఎళ్ళిపోయి మళ్ళా లాస్ట్ 15-20 మినిట్స్‌లో మళ్ళా ట్రాక్‌లోకొస్తది. ఆ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అది ఫస్ట్ హాఫ్‌లో ప్రాపర్ ఎస్టాబ్లిష్ కాక. నెక్స్ట్ హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ. కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది. బట్ నాకు సినిమా అంతా చూసిన తర్వాత ఒకటే సాలిడ్ డౌట్ కొడుతుంది. ఏంటంటే అమ్మాయి హీరోని లవ్ చేస్తది. ఎందుకు లవ్ చేసింది అనే క్వెషన్‌కి నాకు ఆన్సర్ దొరకలేదు. ఓపెనింగే వీడు రాయితో కొడతాడు. అమ్మాయికి ఎక్కడో దెబ్బ తగులుతది. మళ్ళా కొడతాడు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ కొడతాడు. సో, ఇలా రాళ్ళతో కొట్టినందుకు వాడిని లవ్ చేసిందా? లేకపోతే ఇంకొకటి ఏమన్నా వాడి క్యారెక్టర్‌ని చూసి లవ్ చేసిందా? అలాంటిది కూడా ఏముండదు. సరే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకున్నాం. అదన్నా ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది. అట్లీస్ట్ హీరో కన్నా ఒక క్లారిటీ ఉంటది. అమ్మాయిని చూస్తానే మనవాడి లవ్ అట్ ఫస్ట్ సైట్. సో, ఆడికి ఇంక ఏ క్వెషన్స్ లేవు. ఏ ఆన్సర్స్ కూడా లేవు. అది కూడా క్లారిటీ మిస్సింగ్. అందరూ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతుంటారు. సో, వీళ్ళందరూ పాలిటెక్నిక్ ఎందుకు చదువుతున్నారా అనేది ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ డౌట్ కూడా వాళ్ళే తెప్పించినారు. పాలిటెక్నిక్ చేస్తున్న రాహుల్ రామకృష్ణ ఆల్ ఆఫ్ సడెన్‌గా జర్నలిస్ట్ అయితాడు. ఏదో అది ఓకే. ఇది చదివినోడు అది కాకూడదు అంటే కావచ్చు. నెక్స్ట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటది. అది కూడా నాకు చాలా ఫోర్స్‌గా అనిపించింది. అంటే ఇంటర్వెల్ ముందు. సో, ఏంటి మన లంక అదే రిమోట్ విలేజ్‌కి సంబంధించిన రామ్ వచ్చేసి మన మురళీ శర్మ థియేటర్ ఓనర్ కూతురును లవ్ చేసినాడు. సో, మన వాడికి ఇది నచ్చక "అరే! నువ్వెంత? నీ బతికెంత? నీ ఊరికి అది లేదు, ఇది లేదు" ఏదో అన్నీ చెప్పి వాడిని చాలా హ్యూమిలియేట్ చేస్తాడు. ఇలాంటి టైంలో మనవాడు ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేస్తే ఏదైనా ఎటువంటి ఛాలెంజ్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? సో, ఊరి గురించో లేకపోతే వాడి గురించి వాడు నెక్స్ట్ ఇలా వస్తాను, అలా వస్తాను లేకపోతే ఇవన్నిటిని వదిలేసి నెక్స్ట్ ఇయర్ లోపల నీ థియేటర్ కట్టి చూపిస్తా చూడు అంటాడు. ఇదేంటబ్బా అనిపించింది. ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఓహో! ఓకే. సో, సినిమాను ఈ సైడ్ నడపాలి కాబట్టి ఈ థియేటరు దీన్ని తీసుకున్నట్టుంది అని. సో, సెకండ్ హాఫ్‌లో అదే ఈ థియేటరు ఈ గొడవ ఉంటది గదా! సో, దీనికోసం వాళ్ళు బ్యాంకులు, గింకులు అన్న తర్వాత ఒక ఎస్టిమేట్ ఏస్తే 2,00,00,000 సంథింగ్ ఎంతో కావాలా థియేటర్ కోసం అంటారు. ఇంకెక్కడ మనీ వర్కౌట్ కాదని వీళ్ళకి తెలిసిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్‌గా అప్పుడే వస్తది ఒక క్యారెక్టర్ వచ్చి అందరి దగ్గర చీటీ డబ్బులు తీసుకొని పోతుంటది. హీరో క్యారెక్టర్‌కు ఐడియా వస్తది. చీటీ డబ్బులు ఎంత అంటే ఒక 42,000 ఎంతో వస్తదంటాడు. కట్ చేస్తే ఈ 42,000తోనే మనవాడు టూరింగ్ టాకీస్ సెటప్ చేసేసాడు డైరెక్ట్. కన్‌స్ట్రక్ట్ చేసి దొబ్బుతాడు. ఇదైతే వావ్ అనిపించింది. అక్కడికి గూడా ఓకే. ఆ టైంలో ఆ 40,000కు టూరింగ్ టాకీస్ ఎవడో ఇచ్చినాడు. ప్రొజెక్టర్ అవన్నీ ఇచ్చినాడు. స్క్రీన్ ఇచ్చినాడు. ఓకే. ఫైన్ అనుకున్నాం. నెక్స్ట్ మేజర్‌గా ఒకటి కొట్టిందేందంటే అంతవరకేంటి ఆ ఊరి ఆ విలేజ్‌కి అంటే రోడ్డు సౌకర్యం లేదు. కనీసం పవర్ సౌకర్యం గూడా లేదన్నట్లు జెప్తారు. పవర్ ఇదే లేనప్పుడు టూరింగ్ టాకీస్ ఎలా నడిచిందబ్బా! అనే డౌటయితే నాకొచ్చింది. అంతకుముందు అదే ఒకటి ఉత్సవం ఏదో జరిగితే అప్పుడు సరే జనరేటర్లు పెట్టి ఏమన్నా ఉత్సవం జరిపించినారులే అనుకుంటారు. ఇప్పుడు గూడా ఈ టూరింగ్ టాకీస్ కూడా ఇప్పుడు గూడా జనరేటర్ మీదనే రన్ అయిందా? లేకపోతే పవర్‌తో రన్ అయిందా? అట్‌లీస్ట్ అది చిన్న క్లారిటీ ఇచ్చింటే బాగుండేదేమో అనిపించింది. మరీ టూ మచ్ గదా! అని మీకు అనిపియచ్చు. ఎందుకంటే ఇది గూడా వాళ్ళే ఇచ్చినారు. పెద్ద సీక్వెన్సే ఉంటది. వీళ్ళు పోయి సబ్ కలెక్టర్‌ను కలవడం, ఆయన వీళ్ళ ఊరికి పవర్ ఇది తీసుకురావడం, ఈ పవర్ వచ్చిన తర్వాత ఊరి వాళ్ళంతా వెలుగు నింపిన టార్చ్ బేరర్ మన హీరో అన్నట్టు ఒక పెద్ద ఎలివేషను ఇదంతా ఉంటది. అర్రె! ఇది ఇప్పుడొచ్చింది గదా! పవర్ మరి అప్పుడెట్లా జరిగింది? ఇప్పుడు ఇంగ ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడుకుందాం. 'రామ్ పోతినేని.' బ్రో నువ్వైతే చించేసినావు. బేసికల్‌గా నువ్వు మంచి ఆర్టిస్టు. బట్ దీంట్లో ఇంకా కొంచెం సెటిల్డ్‌గా చాలా బాగా అనిపించింది. 'భాగ్యశ్రీ' ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. చాలా బాగా గూడా పర్ఫార్మ్ చేసింది. ఇంకా 'ఉపేంద్ర' గారు ఈయన కూడా చాలా బా చేసినారు. బట్ నాకైతే ఈ సూపర్ స్టార్ క్యారెక్టర్‌కు 'ఉపేంద్ర' కరెక్ట్ కాదేమో, యాప్ట్ కాదేమో అనే ఫీలింగు. 'రావు రమేష్' ఉన్నంతలో ఫైన్. టెక్నికల్ విషయాలకొస్తే విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ గూడా నైస్ బావుంది. గ్రాఫిక్స్ అయితే చండాలంగున్నాయి. ఓవరాల్‌గా అయితే అటు రియలిస్టిక్‌గా గాకుండా, ఇలా డ్రమాటిక్‌గా గాకుండా మధ్యలో జెప్పినారు అనే ఫీలింగ్ అయితే నాకు గలిగింది.
సో సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.